హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉప్పంచులు అంటే ఏంటో తెలుసా? మా సైడ్ అయితే ఉప్పంచులు ఒట్టి తునకలు అని అంటూ ఉంటారు. ఇవి ఎలా తయారు చేసుకుందాం ఈరోజు చూసేద్దాం రండి. మా సైడ్ అయితే బాలింతలుగా ఉన్నప్పుడు ఎవరైనా ఆపరేషన్లు అట్లా చేసుకొని వస్తుంటారు కదా, వాళ్ళకి తప్పనిసరిగా ఈ ఫుడ్ పెడుతూ ఉంటారు. ఇవి పెడితే బోన్స్ కూడా గట్టి పడతాయి అనేసి మా సైడ్ ప్రతి ఒక్కరు తింటూ ఉంటారు. నేను 1.5 కేజీ మటన్ తీసుకొచ్చాను. వాటిలో బోన్స్ మెత్తటి ముక్కలు 2 ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా కొంచెం కడుపు ఉప్పు పసుపు కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నామంటే వాటన్నిటికి పట్టి బాగా కొంచెం ఒక గంట అరగంట ఊరబెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఆ బోన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేశాను. మెత్తటి ముక్కలన్నీ ఒక దబ్బనానికి కుట్టుకుంటున్నాను అనమాట. దారానికి దబ్బనం వేసి దబ్బనంతో కుట్టుకున్నామంటే మనము అట్లాగా దారంతో ఎండేసుకుంటే బాగుంటుంది. లేకపోతే కింద వెండేయాలంటే అది కాకులకి అట్లా కొంచెం మనం అక్కడే ఉండాలి కాబట్టి ఇట్లా దారానికి కుట్టుకుంటున్నాను. ఇదండి దబ్బనం తీసుకొని మెత్తటి ముక్కలన్నీ ఇట్లా కుట్టుకోవాలన్నమాట. ఇట్లా కుట్టుకునేసి మనం మెత్తటి అవి బోన్స్ ఉన్నాయి కదా, అవి మటుకు ఒక సైడ్ ఎండబెట్టుకున్నాను. ఇదండి ఇట్లాగా దారానికి కుట్టి ఎండేసుకున్నాను. తర్వాత మనకి ఎంతో టేస్టీ అయిన ఉప్పంచులు రెడీ అయిపోయినాయండి. నేను 4 రోజులు ఎండబెట్టాను. 4 రోజులకి బాగా ఎండిపోయాయి. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, మనకి ఇట్లా గిన్నెలో వేసుకుంటే కణ కణ అనేసి సౌండ్ వస్తుంది. మనకి ఎండిందే అనేసి అదే గుర్తు. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి పప్పులోకి కానీ పచ్చడికి కానీ రసానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వేయించుకోవడమే కాదు, కర్రీస్ కూడా సూపర్గా ఉంటాయి. మనం కర్రీ చేసుకునే ముందు గంట ముందు ఇవి నానబెట్టుకొని మునక్కాయ ఉప్పంచుల కర్రీ బాగుంటుంది, వంకాయ ఉప్పంచుల కర్రీ బాగుంటుంది. ఇవి ఉత్తవి కూడా మనం టమోటా అవి వేసుకొని కర్రీ కూడా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? తినుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. తినకుండా ఉంటే ఎలా ఉన్నాయి అనేసి కామెంట్ చేయండి. మీరందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.